ఆలోచనలు ఎక్కడికి తీసుకువెళ్తాడు? ఒకవేళ విన్నా మనము అజాగ్రత్తగా ఉంటాం కనుక విత్తబడిన వెంటనే ఆ వాక్యం మనం గుర్తించుకోలేక, గ్రహించలేక, అనుసరించలేక అపవాదికి చేస్తూ యథాప్రకారంగా లోకములో కలిసిపోతూ బ్రతికేస్తుంటాం. అయితే ఇప్పుడు మనకు ఒక జాగ్రత్త హెచ్చరిక వినపడింది కనుక ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే పేరు మనం చదువుతుంటాం. ఒకప్పుడు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, ఒకప్పుడు మన సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా హాల్లో టికెట్ బుకింగ్ దగ్గర దొంగలు ఉన్నారు జాగ్రత్త, జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే పేరు చదువుతుంటారు కదండి. మీరు ఆలోచించండి. అయితే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు జాగ్రత్త అని దేవుడు మనకు చెప్తున్నమాట. ఆ దొంగ అపవాది కనుక త్రోవ ప్రక్కన వారిని పూర్ణ వారంగా మనం ఉండకుండా లూకాసు వార్త 8వ అధ్యాయం 15 వాక్య ప్రకారంగా ఆలోచించండి. ఒకసారి చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 15 వచనం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. చాలండి, ఆలోచించండి. ఇప్పుడు మనము వాక్యం వినడానికి సిద్ధపడుతున్నాం. మొదటిగా సిద్ధపడుతున్నాం, వాక్యం వినడానికి మనం సిద్ధపడుతున్నాం కనుక వాక్యం వినబోతున్నాం. మనమందరము దయచేసి ఎలా వాక్యం వినాలి అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. వాక్యము దేవుని వాక్యము, దేవుని మాట. అంటే యోగ్యమైన మంచి మనసు అంటే అర్థం ఏమిటంటే పిల్లారా, మన హృదయములో ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి దుష్టత్వం లేకుండా, అసూయ లేకుండా, ద్వేషము లేకుండా. ఉదాహరణకు అతను చెప్తే నేను వినాలా అన్నటువంటి ఆలోచన లేకుండా, నాకంటే చిన్నోడు, నాకంటే వయసులో చాలా చిన్నవాడు, అతని మాటలు నేను వినాలా అంటే వ్యక్తిని చూస్తూ, ఒకవేళ నన్ను చూస్తూ మీరు వింటుంటే అది యోగ్యమైన మంచి మనసు కానే కాదు. నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు, సమస్తము తెలుసు, నేను మరలా తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కనుక నేనెందుకు వినాలని పెడుతూ వినకూడదు. అది యోగ్యమైన మంచి మనసు కానే కాదు. యోగ్యమైన మంచి మనసు అంటే శ్రద్ధగా, ఇష్టముగా, ఆసక్తిగా దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు మనం అందరం చూడండి, వాక్యము పాలతో పోల్చబడింది. మనము ఇంట్లో వాడుకునే పాత్రలలో పాలు కాచే పాత్రకు ఒక సపరేట్గా స్థానం ఇస్తాం. మనం ఆ పాత్రలో ఎటువంటి పదార్థాలను మనము వండుకోం. ఎందుకు తెలుసా? ఒకవేళ పాలు కాచే పాత్రలో మరొక పదార్థాలు మనం వండితే పాలు విరిగిపోతాయి గనక ఆ పాలకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను మన ఇంట్లో పెట్టామా లేదమ్మా? ఆలోచించండి. వాక్యము పోయబడే పాత్రే మన హృదయం అయితే, ఆ వాక్యము నిర్మలమైనదైతే, నిర్మలమైన పాల వంటిదైతే, వాక్యం వినబోతున్న మనము మన హృదయములో కల్మషము లేకుండా జాగ్రత్తగా మనం వాక్యం వినాలి. ఎందుకంటే యాకోబు పత్రిక 1:20 ప్రకారముగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కనుక లోపల వాక్యము నాటబడడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఈ శబ్ద యంత్రము ద్వారా ఈ దేవుని మాటలు ఎంతవరకైతే వెళ్తున్నాయో, ఎవరెవరైతే వింటున్నారో, దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, గ్రామ వాస్తవులారా, ప్రజలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, దయచేసి అందరూ కొద్ది నిమిషాలు ఆసక్తితో మనసు పెట్టి ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను. ఇక మనము జాగ్రత్తగా మాట్లాడండి, దేవుని మాట్లాడినప్పుడు. పాపపు ప్రపంచముపై దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనం గుర్తెరగాలి పిల్లరా. ఈ ప్రణాళిక తెలియకనే చాలా మంది లోకములు ఎలా ఉన్నారంటే, పాపము పోగొట్టుకోవడానికి ఇదిగో మార్గం అంటూ అనేక మార్గాలు కలిగి ఉన్నారు, రకరకాల మార్గాలు కలిగి ఉన్నారు. ఈ మార్గములో మా పాపములకు పరిహారం దొరుకుతుంది, ఈ విధముగా మేము పాపం నుండి విడిపించబడతాము, మాకు పాపం నుండి ప్రక్షాళన దొరుకుతుంది, మేము శుద్ధి అవుతామంటూ ఈ లోకములో, సమాజంలో ప్రతి ఒక్కరు చాలా మంది
రకరకాల మార్గాలు కలిగి ఉన్నారు, అనేక మార్గాలు కలిగి ఉన్నారు. అయితే గమనించండి, ఒక మనిషిని పాపము నుండి విడిపించడానికి దేవుడు తప్ప ఏ ఒక్కరూ ప్రణాళిక సిద్ధపరచలేరు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించెను గనక మనల్ని బాగు చేయవాడు కూడా ఆయనే. ఆయన కాక మరి ఎవరు లేరు పిల్లారా. దేవుడు మొదటగా సృష్టి చేసినప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, మిక్కిలి బాగుగా ఉండెను, చాలా మంచిదిగా ఉండెను రాయబడింది. చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు, సమస్తము చూసినప్పుడు ఎలా ఉందంటే చాలా మంచిదిగా ఉంది. ఎటువంటి కీడు లేదు, చెడు లేదు, పాపము లేదు, ఏమి లేదు. చాలా మంచిదిగా దేవుడు ఈ సృష్టిని సమస్తమును కలగజేశాడు. అయితే చాలా మంచిదిగా కలగజేసిన ఈ సృష్టిలో నరుని కలగజేశాడు. ఆ నరుడు ఎలా కలుగజేయబడ్డాడో మనం గమనిస్తే ఆది కాండం 1:26 ప్రకారముగా దేవుడు తన స్వరూపముందు తన పోలిక చొప్పున నరుని చేసాను, వారిని స్త్రీని గాను పురుషుని గాను చేసెను అని వ్రాయబడింది. అంటే దేవుడు నరుని చేసిన విధమును గమనిస్తే దేవుడు తన పోలికలో చేసుకున్నాడండి నరుణ్ణి. అంటే దేవుని పోలికలో చేయబడ్డాడు. స్వరూపం అన్నా పోలిక అన్నా ఒకటే పిల్లారా. అంటే దేవుడు నరుని ఎలా చేసుకున్నా అంటే తన స్వరూపములో. స్వరూపము అంటే, పోలిక అంటే గుణాలకు సూచన. పరిశుద్ధత, నిర్దోషత్వము, యథార్థత, నీతి, మంచి ప్రవర్తన, మంచితనము, ఇవన్నీ దేవుని పోలిక, దేవుని గుణం, దేవుని గుణాలు, దేవుని స్వరూపం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నీతి స్వరూపి, దేవుడు మంచివాడు, ఇవన్నీ ఆయన గుణాలు. అంటే నరుని దేవుడు తన గుణాల్లోనికి తన స్వరూపములను చేసుకున్నాడు. అనగా నరుడు పరిశుద్ధుడుగా చేయబడ్డాడు. పరిశుద్ధుడిగా ఉన్న ఈ నరుడు నీతిగా, యథార్థవంతునిగా, దేవునికి దగ్గరగా, పరిశుద్ధంగా ఉన్న ఈ నరుడు దేవునితో సహవాసం కలిగి దేవునితో కలిసి జీవిస్తున్నాడు. దేవునికి నరునికి ఏ ఎడబాటు లేదు. ప్రారంభములో చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉన్నారు. దేవుడు నరులు చాలా మంచిగా ఉన్నారు. దేవుడితో నరులు చాలా మంచిగా ఉన్నారు. అయితే సడన్ గా ఒక ప్రమాదం జరిగిందండి, ఒక అపాయం వచ్చిందండి. అదేంటో చూడండి ఒకసారి. ఆది కాండం 3వ అధ్యాయము 9వ వచనము 9వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అనేను. చాలండి, ఈ మాట జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఒకప్పుడు ఏదోను తోటలో ఆదాము గారిని అడిగిన మాట ఇది. ఆదాము గారిని అడిగిన మాట ఇది. ఏమని అడిగాడంటే, ఆదామా నీవెక్కడున్నావు అని అడిగాడండి. ఈ మాట మనం ఆలోచన చేద్దాం దయచేసి. ఇక్కడున్న మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. అడుగుతున్నది ఎవరు? దేవుడు. దేవుడు అడుగుతున్నాడు ఎవరిని? నరుని అడుగుతున్నాడు. ఈ మాటను మనం గమనిస్తే ఆదాము ఎక్కడున్నాడో దేవుని తెలియదా? దేవుని కంటికి కనపడడం లేదా? ఆలోచన చేద్దాం మనం అందరం. మనమైతే బ్రదర్ మీరు ఎక్కడ అని అడుగుతాం, మనకు తెలియదు కనుక, మనకు కనబడదు కనుక. అక్క మీరు ఎక్కడున్నారని అడుగుతాం, మనకేం తెలియదు కనుక తెలుసుకుంటాం. తెలుసుకునే స్థాయిలో ఉన్నది నరులు, తెలుసుకునే స్థాయిలో లేడు దేవుడు. దేవునికి సమస్తం తెలుసు, దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అంతా కనబడుతుంది. దేవుని దృష్టికి కనపడని సృష్టమే లేదు. ఆయన కంటికి సమస్తం బాగుగా కనపడుతుందండి. అన్నీ తెలుసండి దేవునికి. దేవుని తెలియదంటే ఏమీ లేదండి.
చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆలోచించండి, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది. ఆయనకు కనపడిన సృష్టం ఏది లేదు. చూడండి, మనం ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఇదే మన కంటి కనపడుతుంది అంతే. మన కంటి చూపు మేర ఎంతవరకు అయితే చూపు కనపడుతుందో అంతే కనపడుతుంది. కనపడుతున్న దాంట్లో కూడా స్పష్టత లేదు, మనకు స్పష్టత లేదు. మీ పైన దోమ వాలిందో, లేకపోతే మీ శరీరం పైన నా శరీరం పైన ఏమైనా బ్యాక్టీరియా ఉందో మన కంటికి ఏం కనపడదు. మన కంటికి ఆకారాలు కనపడుతున్నాయి, వెలుతురుంది కనుక ఇవన్నీ కనపడుతుంది అంతే. మనం ఎంతటి వారము, ఏ పాటి వారం. దేవునికి అయితే సమస్తం కనపడుతుంది. ముల్లోకాలు కనపడతాయి, పాతాళమైన, భూలోకమైన, పరలోకములో పైన అయినా, ఏదైనా, ఏ స్థలమైనా సమస్తము ఆయన కంటికి బాగా కనపడుతుంది. అంత గొప్ప దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము తెలిసిన దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు, అన్ని తెలిసిన దేవుడు ఆదామా నీవెక్కడా అని అడుగుతున్నాడంటే ఈ మాట మనం ఆలోచించాల్సిన మాటే కదండి. అడుగుతున్న వ్యక్తి గొప్పోడు, చాలా గొప్పవాడు, ఆయన చాలా ఉన్నతమైన దేవుడు. ఆయనకు తెలియదంటే ఏది లేదు. ఇందుకు ఆయనకి ఏం తెలుసో బైబిల్ ఒకసారి ఆలోచిద్దాం. 139వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదవండి. కొన్ని వచనాలు. దేవునికి ఎంత తెలుసో, ఏమి తెలుసో ఒకసారి దేవుని అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు అర్థమైతే ఆయన ప్రశ్న వెనుక ఉన్న ఆంతర్యం అర్థమవుతుంది. ఆ ఆంతర్యం మనకు అర్థమైతే పాపు ప్రపంచంపై దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకునే మార్గం దొరుకుతుంది. మనం ప్రయాణం చేద్దాం, జాగ్రత్తగా విందాం పిల్లరా. 139వ కీర్తన 1 నుంచి చదువుతున్నారు సహోదరులు. చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలండి. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి ఏం తెలుసు, ఆయన తెలుసుకునేది ఏంటి, ఆయనకి ఏం కనపడుతుందని మనం ప్రశ్నించుకుంటే ఆయనకు సమస్తం కనపడుతుంది. మన చర్యలన్నిటి గురించి ఆయన తెలుసు. నువ్వు ఎప్పుడు కూర్చుంటావో తెలుసు, ఎప్పుడు లేచిపోతావో తెలుసు. ఇప్పుడు అందరూ కూర్చున్నాం కదండి, ఎప్పుడు పైకి లేచి కుర్చీలో నుండి కింద నుండి బయటికి వెళ్తాం మనకు తెలియదు, ఆయన తెలుసు. గడియ, సమయము, క్షణం అన్ని చెప్తాడు దేవుడు. మన మాట నాలుగుకు రాక ఉనిపే, నోటికి రాక ఉనిపే ఆయనకు ముందే తెలిసి ఉన్నది. మనం గమనిస్తే 8వ వచనంలో, 7వ వచనము, నీ ఆత్మ ఎదురు నిన్నెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నిన్నెక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నువ్వు అక్కడనే ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నువ్వు అక్కడనే ఉన్నావు. అంటే దేవుడు లేని చోటు లేదు, స్థలము లేదు. దేవుడు చూడని స్థలము లేదు, దేవుని కనపడని సృష్టము లేదు, ఏమి. అంత దేవుని తెలుసు, అంత తెలుసు. మన చర్యలనే తెలుసు. ఇంకా దేవునికి ఏం తెలుసు అని ప్రశ్నించుకుంటే ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భమున నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరుగుతున్నాడు. ఎవరు? దేవుడు ఇర్మీయా గారిని. ఏమని ఎరుగున్నాడు దేవుడు? జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు, నియమించి ఉన్నానన్నాడు అక్కడ. అంటే పుట్టబోతున్న బిడ్డ ఎవరు మనకు తెలియదు. దొంగనా, దొరనా ఎవరు తెలుసు? అమ్మకు తెలుసా, నాన్నకు తెలుసా? ఆలోచించండి. డాక్టర్ గారికి ఏమైనా తెలుసా? ఆలోచన చేద్దాం. కొన్ని శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చెప్తారా? పుట్టబోయే బిడ్డ, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ, ఈ పుట్టిన బిడ్డ దొంగ అవుతాడు, లేదా పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, దొర అవుతాడు, మంచివాడు అవుతాడు అని చెప్పగలరా? తల్లి గర్భములో రూపింపక మునిపే ప్రవక్తగా నియమించుకున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరు? ఇర్మీయా గారిని. అంటే
పుట్టబోయేవారు ఎవరు, ఎలాంటి వారో దేవుని ముందే తెలుసు. అన్నీ తెలుసు దేవునికి, మనకు తెలియదు. అన్నీ తెలిసిన దేవుడు ఆదామా నీవెక్కడ అంటున్నాడు. అన్నీ తెలిసిన దేవుడు ఆదామా నీవెక్కడ అంటున్నాడు. కనపడలేదా ఆదాము గారు? కనపడలేదా ఆదాము గారు? దేవుడు కనపడలేదా? ఎక్కడ ఉన్నాడు? ఏ పొద చాట దాక్కున్నాడో, ఏ చెట్టు చాటున దాక్కుని ఉన్నాడో, ఎలా ఉన్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదా? అన్నీ తెలుసు దేవునికి. ఇంకా ఏం తెలుసు దేవునికి అని గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాం దయచేసి. ఈ మాటలు ఎందుకు అంటే, బైబిల్లో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని గురించినటువంటి విషయాలు ఏమేమి రాయబడ్డాయో, ఆయన సామర్థ్యం ఏంటో మనం గుర్తించాలి. ఇప్పుడు రాయబడి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుని తెలియక, దేవునికి తెలుసుకోక, దేవుని గురించి ఎరుగక నరులు ఏమవుతున్నారంటే దేవునికి చాలా దూరం అవుతున్నారు. ఇంకొన్ని ఏం చేస్తుంటే విర్రవీగి దుష్టత్వాన్ని చేస్తున్నారు పిల్లరా. కనుక ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ఒక మాట గమనించగలిగితే, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతాను చూడండి మీరందరికీ కూడా. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, 10 నుండి చదువుతున్నాను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడును ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనేవాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరితో? అననీయ గారితో. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? అననీయ అని భక్తునితో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు తిన్నని దనబడిన వీధికి వెళ్ళమన్నాడు. ఎవరిని? అననీయ గారిని. ఏ వీధికి వెళ్ళమన్నాడు? తిన్నని దనబడిన వీధికి. అంటే మనకు రాజంపేటలో బోయినపల్లి ప్రాంతంలో వీధులు ఉన్నాయి. వీధికి పేరుందా లేదయ్యా? పలానా వీధికి, నేను పలానా వీధిలో ఉన్నా రా అని మనం ఫోన్ చేసుకుంటాం. రాజంపేటలో ఎక్కడున్నావు అంటే అడ్రస్ చెప్తుంటాం. మనం అడ్రస్ చెప్తుంటాం, పలానా చోట ఉన్నానని అడ్రస్ చెప్తుంటాం కదా. చూడండి, గమనించండి, దేవుడు సౌలు గారి యొద్దకు అననీయ గారిని పంపడానికి అడ్రస్ చెప్తున్నాడు. ఏమని? తిన్నని దనమన్న వీధికి వెళ్ళు. ఏ వీధికి అంటే ఆ వీధికి వెళ్ళొద్దు అననీయ, ఆ వీధికి వెళ్ళు. ఆ వీధిలో యూదా అను అని ఇంట విచారించుము. ఆ వీధిలో యూదా అని పేరు గలవారు ఒకవేళ 2-3 ఉండొచ్చేమో. యూదా అంటే నువ్వు ఇబ్బంది పడతావేమో, టైం వేస్ట్ చేస్తావేమో, విచారపడతావేమో, టెన్షన్ పడతావేమో. యూదా అను వాని ఇంటికి వెళ్ళు అంటూ, ఆ యూదా అని వాని ఇంటిలో తార్సువాడైన సౌలును విచారించుము, సౌలు గురించి విచారించమన్నాడు. అంటే సౌలు అంటే ఏ సౌలు? తార్సువాడైన సౌలు. సౌలు ఊరి పేరు సహా చెప్తున్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు చెప్తున్నాడు, ఏ వీధిలో ఉన్నాడు చెప్తున్నాడు. అంటే దేవుడు తెలియనిది ఏం లేదండి. మనం అనుకుంటాం దేవుడు నన్ను చూడలేదులే, నేనున్నది ఎక్కడో ఉన్నా దూరంగా, నిన్ను దేవుడు చూస్తున్నాడా, నా క్రియలు దేవుడు తెలుసా, నా పనులు దేవుడు తెలుసా అంటూ మనం వేస్తుంటే ఈ లోకంలో చేయరాని పనులు చేస్తున్నాం. నిజంగా కారణం ఏంటి? దేవుడు నన్ను చూడలేదు, దేవుని కంటికి నేను కనపడలేదు. ఇది విచిత్రం, ఇది చాలా విచిత్రం అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక విషయం చెప్తా, దారి గమనించండి. కుక్క తెలుసు కదండి మీకు. కుక్క ఒక జంతువు. ఇది ఒక కథ, ఇదేం నిజం కాదు, మీకు అర్థం అవ్వడానికి మాట చెప్తున్నా అంతే. ఒక కథ, ఒక స్టోరీ, చిన్నది, ఒక లైన్ ఉంటుంది అంతే. కుక్క భూమి దగ్గర అప్పు చేసింది. ఎక్కడ? బోయినపల్లిలో భూమి దగ్గర అప్పు చేసింది. ఎంతో కొంత అప్పు చేసింది. ఎంతో కొంత లెక్క మీరు వేసుకోండి సార్. ఒక 10,000 అనుకోండి బా. ఇక్కడ అప్పు చేసింది, భూమి అడిగింది, ఎప్పుడు ఇస్తావు నా డబ్బు అని. అప్పు చేస్తారు, తీర్చాలి కదా. ఇస్తాను అంటూ వాయిదా వేస్తుంది కుక్క. మరలా అడిగింది, నన్ను అడుగుతావా అని. ఈ బోయినపల్లి నుండి కుక్క ఎక్కడికి పోయింది? కోడూరుకు పోయింది. ఇంకా అమ్మయ్య, ఇంకా నాకు భూమి నా దగ్గరకు వచ్చి అడగదు, నన్ను విచారించదు, ఎదురు పడ్డప్పుడు చూద్దామని అనుకుంది కుక్క. కానీ అక్కడ అడిగింది, ఇక్కడ కూడా వచ్చిందే. అక్కడ నుండి ఎక్కడికి పోయింది తెలుసా కుక్క? మరో ఊరికి పోయింది, చెన్నైకి పోయింది. అక్కడ అడిగింది, బోయినపల్లి అడిగింది, కోడూరులో అడిగింది, చెన్నైలో అడిగింది, ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో దాచి దేశాలు దాటిపోయినా, ఎంత దూరం పోయినా భూమి అడుగుతుంది. కుక్కకి తెలియని విషయం ఏంటి? భూమి అంతా ఉందని తెలియదు కుక్కకు. అలాగే
ఇక్కడ దేవుడు లేడులే, ఈ స్థలంలో లేడే దేవుడు, అక్కడ లేడులే, అక్కడ లేనట్టు మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, దేవుని కనపడలేదంటూ బతుకుతున్నాడు మనిషి. పిల్లారా గమనించండి, దేవునికి అన్నీ తెలుసు. అయితే అన్నీ తెలిసిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, గొప్పవాడైన దేవుడు, భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, అదృశ్యమైన దేవుడు, మానవ ఊహలకు అందని దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, భీకరుడు, అంత గొప్ప దేవుడు ఆదామా నీవెక్కడ అని అడుగుతున్నాడంటే అడ్రస్ కాదని అడిగింది, ఆదాము యొక్క స్థితిని అడుగుతున్నాడు. ఆ స్థితి ఏంటంటే, ఆదామా ఎలా ఉన్నవాడివి, ఏ స్థాయిలో ఉన్నవాడివి, ఏ స్థితిలో నేను నిన్ను పెట్టాను, ఎంత గొప్ప స్థాయిలో నేను పెట్టాను, ఇప్పుడు ఏ స్థాయికి దిగజారిపోయావు ఆదామా? చూడండి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 3:10. అందుకు ఆదాము గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను అన్నాడండి. దాక్కున్నాడండి. ఆలోచించండి, ఎవరి స్వరం విన్నాడు తోటలో? దేవుని స్వరం విన్నాడు. వింటే ఏమొచ్చింది ఆయనకి? భయం వచ్చింది. ఇంతకు ఎవరికి భయపడుతున్నాడు ఈయన? దేవునికి భయపడడం మంచిదే కదా. ఆలోచించేద్దాం, భయపడడం మంచిదే కదా, దేవుని యందు భయం ఉండడం మంచిదే కదా. అయితే ఈ భయం మరొక భయం. ఇది ఈ భయం ఏంటంటే, పాపము చేశానే అన్న భయంతో ఆదాము దూరంగా వెళ్ళిపోయాడు, దేవుని ఎదురు రాలేకపోతున్నాడు, భయపడిపోతున్నాడు. మారింది, స్థితి మారింది, స్థాయి మారింది, గతి మారింది, అంతా మారిపోయింది. ఒకప్పుడైతే ప్రతి చల్లపూట దేవునితో ఆదాము అవ్వలు కలిసి సంచరించేవారు, మాట్లాడేవారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దగ్గర సంబంధం ఉంది. అయితే దేవునికి నరునికి మధ్య ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. అదే పాపం. పాపం అనగా బైబిల్ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, దేవుని మాటను అతిక్రమించడమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కనుక పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో లోకములోనికి పాపం ప్రవేశించినప్పటి నుండి నేటికి ఎప్పటికీ పాపము ద్వారానే, పాపమును బట్టే నరుడు దేవుని దూరం అయిపోయాడు. నరుడు దేవునికి దూరం అయిపోయాడు. నరునికి దేవునికి మధ్య పాపమే అడ్డుగోడ వచ్చింది. పాపము చేసిన ప్రతి వ్యక్తికి దేవుడు శత్రువు అవుతాడు, దేవుడు విరోధి అవుతాడు. ఒక మాట వినండి దయచేసి, ఈ భూమి మీద మనకు ఎవరైనా శత్రువు అని ఒకవేళ భావిస్తే ఆ శత్రువు దాటికి మనం భయపడిపోతాం. నిజంగా చాలా భయపడిపోతాం, పారిపోతాం. ఎందుకంటే శత్రువు అనగానే గాయపరిచేవాడు కదా, ఇబ్బంది పెట్టేవాడు. నువ్వు నరుడవే, అతను నరుడే, నువ్వు మనిషి, అతను మనిషే, వాళ్ళు మనిషే. కానీ శత్రుత్వం మనుషుల మధ్య ఉంటేనే చాలా ప్రమాదకరంగా ఉంటుంది కదా. ఆలోచించండి, ఇప్పుడు దేవునితోనే శత్రుత్వం ఉంటే, దేవుడే మనకు విరోధి అవుతే, దేవుడే మనకు పగవాడవుతే ఎలా ఉంటుంది పరిస్థితి? సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఆనందం ఉంటుందా? బ్రతుకుంటుందా? ఏముండదు. ఎంతకు దేవునితో ఎప్పుడు విరోధి మనం పెట్టుకుంటామో బైబిల్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాం. పాపము అనేది ఎంత భయంకరమైనదో, పాపము నరుని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో, పాపము వలన నరుడు ఏమవుతున్నాడో ఒకసారి మనం బైబిల్ లేఖనాలను గమనించగలిగితే చూద్దాం పిల్లారా. లేవియా కాండం 26వ అధ్యాయము. లేవియా కాండము 26వ అధ్యాయము. నేను 14 చదువుతున్నాను, మీరందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి పిల్లరా. లేవియా కాండము 26వ అధ్యాయం 14 నుండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నింటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకున్న ఎడలను నేను మీకు చేయనిదేమనగా,
మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రులు వాటి పంట తినేదరు. నేను మీకు పగవాడనగుదును అన్నాడండి. దేవుడు ఎప్పుడు పగవాడు అవుతాడు నరుడికి? ఆయన కట్టడలు మరిస్తే, ఆయన ఆజ్ఞని మెరిస్తే. ఏదో తోటలో ఆదాము గారు ఏమేస్తారండి? ఆయన ఆజ్ఞను మీరాడు, అతిక్రమించాడు. కనుకనే ఏమయ్యాడు? దేవుడు దూరం అయ్యాడు. దేవునికి దూరం అయిపోయి సమాధానం కోల్పోయాడు. పాపం ఎంటర్ అయిపోయింది. పాపం ఏం చేసిందంటే మనల్ని పట్టేస్తుంది. పాపము మనల్ని పాతాళంలో తొక్కేస్తుంది. పాపము మనల్ని నరుని నరకములో పడేస్తుంది. ఎందుకు అంటే దేవునికి అసహ్యమైనదే పాపం. దేవునికి అసహ్యమైనదే పాపం అండి. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే ఒక మాట ఉంటుంది. అదేంటంటే, దుష్టులు నీ సన్నిధులు నిలవరు, డాంబికులు నీ సన్నిధి నిలవనేరు, చెడుతనము నీకు అసహ్యము అని కీర్తన గ్రంథము 5:4 కనపడుతుంది మనకు. చదవండి ఒకసారి. నీవు దుష్టత్వం చూసి ఆనందించి దేవుడు కావు, చెడుతనమునకు నీ యొక్క చోటే లేదు. చల్లండి. అంటే దేవుడి యొక్క చోటు లేదు దీనికి, చెడుతనానికి. పాపం అంటే దేవుడికి అసహ్యం. అంత పరిశుద్ధుడైన దేవుడి నుండి దూరమైన వాడే నరుడు. పాపం వచ్చేసింది. పాపం గురించి గమనిస్తే ఈనాడు ఆదాము గారు ఒక్కడే పాపం చేసి పాపం అయిపోయాడు, మేము పాపం కాదు, మేము పాపం చేయలేని చాలా మంది అనుకుంటారు. గమనించండి, నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఆదాము గారి తర్వాత కయీను గారి తర్వాత ఆనాటి జలప్రలయ కాలంలో ఎంతో మంది ప్రజలు ఇలా అలా వెళ్తూ ప్రపంచ ప్రజలందరూ కూడా చేయరాని కార్యములు చేస్తూ పాపములు పడిపోయి, పాపము చేత పీడింపబడి పాపములు ఉండిపోయారు. అయితే ఈ పాపము నుండి విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనిషిని విడిపించడానికి. అదేంటే గుర్తించి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి విన్నట్లా, ఈ లోకంలో మనిషి ఎలా ఉన్నాడంటే, 10 నిమిషాలు ముగించుకున్నాం, 10 నిమిషాల టైం అంతే. ఈ లోకంలో మనం గమనిస్తే పిల్లారా, మనిషి ఏమి కనుగొన్న తర్వాత ఇలా అవుతుంది నేను అనుకోవాలి, నేను ఊహించాలంటాడు మనిషి. ఉదాహరణకు మొబైల్ ఫోన్ ఎవరు కనుగొన్నాడు? మనిషి కనుగొన్నాడు. ఇందులో మంచి ఉంది, మంచిగా ఉపయోగించుకోవడానికి ఉంది. కానీ 100లో 99% చెడే ఉంది. ఉందా లేదా? మనిషి దీన్ని బట్టి ఏమనుకున్నాడు అంటే, అయ్యో ఇలా అవుతుందని నేను అనుకోలేదు అంటాడు మనిషి. అదొకటి. వాహనాల నుండి వెలువడే కాలుష్యం ద్వారా వచ్చిన ప్రమాదం చూసి మనిషి ఏమంటే, అయ్యో ఇలా అవుతుంది అనుకుని నేను చేసేవాని కాదే మనిషి అనుకుంటాడు. అంటే మనిషికి ఏం తెలియదు, భవిష్యత్తులు ప్రమాదమైనవి అని తెలియదు మనిషికి. అంటే ఈ లోకంలో మనిషి ఏమి కనుగొన్నా, ఏమి చేసుకున్నా, ఏమి తయారు చేసుకున్నా భవిష్యత్తులో ప్రమాదంగా మారిపోయేసరికి మనిషి అనుకుంటున్నాడు, అయ్యో ఇలా జరుగుతుంది నాకు తెలియదు అని. కానీ దేవునికి మనిషి పాపం చేస్తాను ముందే తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞాని కనుక ముందే తెలిసిన దేవుడు, ముందే ఎరిగిన దేవుడు మనిషిని పాపం నుండి విడిపించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటా ప్రణాళిక? బైబిల్ ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని. చాలండి. అంటే ఇక్కడ మనం గమనించగలిగితే 18వ వచనంలో కూడా మాట ఉంది. అదేమిటంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. అంటే వెండి ఇచ్చి పాపమును మనం విడిపించబడలేదు, వెండి ఇచ్చి విడిపించబడలేదు, మనం బంగారం ఇచ్చి విడిపించబడలేము. వెండి చేత గాని, బంగారము చేత గాని, మరి దేని చేత మనం విడిపించబడలేము. ఎందుకంటే పాపము చాలా ఘోరమైనది, దాని క్రయధనము చాలా గొప్పది.
ఆ క్రయధనము చాలా గొప్పది. ఎవరు ఆ మనిషి పాపమునకు మూల్యం చెల్లించలేరు. వెండి గాని బంగారం గాని ఏది విడిపించలేదు. అయితే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి అంటే అనాదిలోనే దేవుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్న. ఆ ప్రణాళిక ఏంటంటే క్రీస్తు యేసు వారి బలి, క్రీస్తు యేసు వారి శిలువ యాగం. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి శిలువలో చనిపోయాడని చాలా మంది అంటున్నారు. అంతకు ముందు వారి పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి, ఇదంతా నమ్మడానికి లేదు. నిన్న మొన్న వాడు యేసు ప్రభు అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు లోకంలో. యేసు ప్రభుల వారు నిన్నటి వాడు కాదు, మొన్నటి వాడు కాదండి. ఆయన అనాది కాలములో నియమించబడిన గొప్ప మహనీయుడు, దేవుడు. దేవుడైన యేసు ప్రభువు నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి నియమించబడిన ఒక విమోచకుడిగా ఉన్నాడు. ఆ విమోచకుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తగిన కాలమును ఈ లోకములో మానవ దేహంలో మానవ ఆత్మలో పుట్టాడు. ఈ లోకంలో పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రాకమునుపు ప్రజలకు, మనుషులకు అందరికీ తన గురించిన పరిచయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. దేవుడు తెలుపుకుంటూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా పితరులకు మాట్లాడుకుంటూ తెలియజేసుకుంటూ గొర్రెపిల్ల రక్తమును పరిచయం చేసి, గొర్రెపిల్ల బలియాగం ద్వారా పాప విమోచనం అని ఇశ్రాయేలుకు పరిచయం చేసి, చివరికి కాలం పరిపూర్ణప్పుడు నిజమైన క్రీస్తు లోకానికి పంపించాడు దేవుడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎప్పుడు అనుగ్రహించాడు యేసు ప్రభువుని ఈ లోకానికి? కాలం పరిపూర్ణమైనప్పుడు. అంటే ఎప్పుడు నియమించబడ్డాడు యేసు ప్రభువు? జగత్ పునాది వేయబడుకుంటే అనాదిలోనే, అంటే అనాదిలోనే నిన్ను ప్రేమించాడు దేవుడు. ఇది ఆయన ప్రణాళిక. ఆయన ప్రేమ గలవాడు గనక, దయ గలవాడు గనక, జాలి గలవాడు గనక, దయా దాక్షిణ్యం గలవాడు గనక నిన్ను పోగొట్టుకోకూడదని నీ కోసమే ఎప్పుడో ఆయన ప్లాన్ చేశాడండి. కానీ ఈ ప్రణాళిక నువ్వు గుర్తించలేకపోయావు. నీకు ఎన్నో అడ్డు వస్తున్నాయి, ఇప్పటికీ అడ్డు పెట్టుకుంటున్నావు. ఆ అడ్డులన్నీ నిన్ను పరలోకం తీసుకుపోవు. నువ్వు ఏదైతే యేసు ఎదుగు రాకుండా నిన్ను అడ్డుకుంటూ నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావో, ఏదైతే అడ్డు పెట్టుకున్నావో అది నేను రక్షించలేదు. పిల్లలు దయచేసి ఆలోచించండి. యేసు ప్రభు సమస్త మానవాళి నిమిత్తమై శిలువలో తన ప్రాణం అర్పించాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన రక్తము కాక మరి ఎవరి రక్తము నుండి మనం విడిపించబడలేమండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. యేసు రక్తమే మనల్ని పాపం నుండి విడిపించగలదు. ఇది ఎప్పటి ప్రణాళిక? అనాదిలో ఉన్న దేవుని ప్రణాళిక. అందుకే అపోస్తలుడు పేతురు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని భవిష్యత్ జ్ఞానును బట్టి అప్పగింపబడిన ఈయనను మీరు సిలువ చంపితురన్నాడు అపోస్తలుడు 2:23లో. అంటే దేవుడి భవిష్యత్ జ్ఞానం ఏంటి? దేవుడు భవిష్యత్ జ్ఞాని కనుక మనిషి పాపము చేసి పాపములు ఉంటాడు కనుక భవిష్యత్తు తిరిగిన దేవుడు ముందుగానే దేవుని కుమారుని క్రీస్తు యేసు వారి శిలువ యాగాన్ని నియమించి ఆయన ప్రణాళిక చేసి ఉన్నాడు. ఆ బలియాగం ద్వారానే ప్రపంచ మానవాళికి విమోచనం ఇవ్వబడిందండి. ఎందరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుని అంగీకరించి తమ పాపములు విడిచిపెట్టి ఒప్పుకొని క్రీస్తు యొద్దకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారి పాపములు క్షమించబడతాయి. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఇది పద్ధతి. మన పాపములు కడిగి వేసుకోవాలంటే యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. ఆయన మృతుల నుండి తిరిగి లేచని నమ్మి విశ్వసించాలి. దేవుని కుమారుని నమ్మాలి. ఆయన నామం ముందు తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం పొందాలి. అప్పుడు మనకు రక్షణ ఇవ్వబడుతుంది, పాపం నుండి విడుదల కలుగుతుంది. కనుక పిల్లరా దయచేసి ఆలోచిద్దాం. టైం అయిపోయింది, ముగించుకుందాం. ఒకే మాట గమనించండి. నా పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట అర్థం చేసుకుందాం. వచ్చిన ఆయన మానవ దేహంలో ఉన్నాడు. మానవ దేహంలో ఉన్న ఆయన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు తెలుసా నీకోసం? ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదండి. ఆయన కలుగునుగా అంటే కలిగేది లోకం. కలిగి ఉన్నది అది యేసు ప్రభు లేకుండా కలగలేదు. నువ్వు ఏమైతే ఈ లోకములో కలగజేయబడిన దాని పేరు బ్రతుకుతున్నావో అది యేసు ప్రభు కలగజేసిందే. ఆయన లేకుండా ఏది కలగలేదు. అంత గొప్ప యేసు ప్రభుల వారు ఈ లోకములో నీ నిమిత్తమే తన ముఖము పైన ఉమ్ము వేయించుకోగలిగాడు, సహించాడు. ఆయన అనుకుంటే ఏమవుతుంది తెలుసా? ఈ లోకం
భస్మం అయిపోతుంది, మాడిపోతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ యేసుప్రభు. ఆయన నీ కొరకు కొరడా దెబ్బలుతున్నాడండి. ఎందుకు? ఆయన నేరం చేశాడా? ఆనాడు పరిశీల గుంపు ఆయనలో తప్పు కనిపెట్టలేకపోయింది. తప్పే కనపడలే. ఆయన మాటలు తప్పులు లేవు ఆయనలో ఏ దోషం లేదండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు ప్రభువైన క్రీస్తు. అంత గొప్ప యేసుప్రభుల వారు శిలువ మోస్తూ కొరడా దెబ్బలు కొడుతుంటే సహించి, నీ కోసం ఓపికతో సహించి తన పరిశుద్ధ రక్తం చిందించి నీకు విమోచనం ఇచ్చారు. కానీ యేసుప్రభు అంటే నీకు చులకనైపోయిందేమో, జాగ్రత్త. యేసుప్రభు అంటే నీకు కేర్ లేదేమో, జాగ్రత్త. ఎందుకంటే ఆయన నీ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఇది నీ కొరకు ఆయన శిక్షించబడ్డాడు. నీ శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించాడు. కనుక చివరిగా బైబిల్లో 2 లేఖనాలు చదువుతాను. యేసుప్రభు శిలువయాగం గురించి ఒక మాట చదివి ముగించుకున్నప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 గమనించగలిగితే, 20వ వచనం గమనించగలిగితే చివరి మాట చదువుతాను. ఆయన జగత్ పునాది వేయబడి మునిపే నియమించబడిను. పైన 19 గమనిస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కూడా గమనిద్దాం ఒకసారి. 2వ పత్రిక 5:19 గమనించగలిగితే ఇక్కడ పిల్లరా నేను చదువుతా చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, మన అపరాధం మన మీద మోపలేదు. మన మీద మోపితే మనం భరించలేం. మనము ఆ అపరాధంలో భారం మోయలేం. ఆ శిక్ష భయంకరమైనది. కనుక ఇక్కడ ఏం రాయబడిందంటే, వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రీస్తునందు లోకమును ఏం చేసుకున్నాడు? ఆయన తనతో సమాధాన పరుచుకున్నాడంటే, దేవునికి నరునికి మధ్య వైరం వస్తే, పాపం వస్తే, అడ్డు వస్తే ఆ పాపమును తొలగింపజేసి సమాధానము క్రీస్తు ద్వారా దేవుడు కల్పించుకున్నాడు. దేవుడే నియమించుకున్నాడు ఈ సమాధానాన్ని. దేవుడే ప్రణాళిక చేస్తున్నాడు. దేవుడే సంకల్పించాడు ఇది. కనుక ఈ సంకల్పాన్ని గమనిద్దాం. ఎవరైనా పాపం నుండి విడిపించబడాలి అంటే యేసుక్రీస్తు నద్దకు రావాల్సింది. ఎందుకంటే ఆయన మన పాపం నిమిత్తే చనిపోయాడు, మన పాపం నిమిత్తే మృతి పొందాడు. మనం శత్రుమై ఉండగానే, మనం ఇంకను బలహీనంగా ఉండగానే, మనం ఇంకను ఈ లోకంలో పాపం చేసి బ్రతుకుతుండగానే ఆయన మన గురించి చనిపోయాడు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం మితము చేసేబడుతున్నాము, దేవుడు గుర్తు తప్పించబడుతున్నాము. కనుక ప్రియులారా, పాపము ఈ లోకములో ప్రపంచమంతా ప్రాగిపోయింది. చిన్న పిల్లలు అంటూ పెద్దలంటూ తేడా లేకుండా బ్రతికేస్తున్నారు. చదువుకున్న పిల్లలకు క్రమశిక్షణ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. గమనించండి. యవ్వన పిల్లలు సరిగా లేరు. గమనించండి. యవ్వనులరా ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీ ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. యవ్వన ప్రాయము చాలా గొప్పదైతే, చాలా మంచిదైతే, యవ్వన ప్రాయం రాగానే ఎన్ని పాపాలు చేస్తున్నారు మన పిల్లలు. గమనించండి. 9th క్లాస్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వారి బ్యాగులలో ఎన్నో ఈ లోక సంబంధం ఉన్నాయని పేపర్ న్యూస్ వచ్చింది. గమనించండి. అంటే పిల్లలు సరిలేరు, పెద్దలు సరిలేరు, ఎవరు బాగలేదు, ఏ సంస్థ బాగలేదు, ఏ వర్గం బాగలేదు. ప్రపంచం అంతా చాలా పాడైపోయింది. కనుక దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? రండి, మీ పాపములు విడిపించబడి మీకు విమోచన అనుగ్రహింపబడుతుంది. క్రీస్తు ఎద్దుకు రండి, మీ పాపం నుండి మీరు విడిపించబడతారు. మీకు పాప క్షమాపణ కలుగుతుంది, శాంతి నెమ్మది అనుగ్రహింపబడుతుంది. ఎందరూ తను అంగీకరించరు వారికి అందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కనుక యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచితేనే ఇది సాధ్యం. కనుక విశ్వాసం ఉంచడం అనేది దేవుని ప్రణాళిక. కనుక ఆ ప్రణాళికను మనమేమి తప్పు పట్టలేము, త్రోసిపుచ్చుకోలేము. ఎందుకంటే అది దేవుని నియమం. ఆ నియమ ప్రకారంగా ప్రభు దగ్గర రావాలి, మన పాపమును మనము విడిపించబడాలి. కనుక యేసుక్రీస్తే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తే మన పాపములకు విమోచకుడై ఉన్నాడు. యేసు ప్రభువే నిన్ను దేవుడు సమాధానపరిచేవాడే ఉన్నాడు. యేసు ప్రభువే నిన్ను పరలోకి నడిపించేవాడు ఉన్నాడు. యేసు ప్రభువే నీకు సమస్తము అనుగ్రహించేవాడే ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని మహిమను పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం, నిత్య జీవానికి దగ్గర అవుతాం, దేవుని ప్రణాళికలోనికి మనం వద్దాం. యేసు ప్రభు ఎదుగు వచ్చి మన పాపను విడిపించబడతాం. దేవుడు తన మాటలను, తన వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడైన మా కన్న తండ్రి,
ఈ ప్రపంచమంతా పాపము తండ్రి ప్రాకిపోయి ఏ భేదము లేక అందరూ పాపం చేసి మీరు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నా ఈ ప్రపంచముపై తండ్రి మీరు జగత్తు పునాది వేయబడకుండా ప్రణాళిక కలిగి ఉన్నారు తండ్రి. ఆ ప్రణాళికలో భాగముగా నేడు మీ సువార్థికులను మీ సేవకులను మా ఇద్దరికి పంపించి మమ్మను తండ్రి మీ సొత్తుగా చేసుకున్నట్టు